హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు లైవ్ అప్డేట్స్ నామినేషన్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ నామినేషన్స్ లో వాడి వేడి ఇవన్నీ ఎలా జరిగినాయి, ఎలా తిట్టుకున్నారు అవన్నీ క్లియర్గా చెప్తాను అనమాట. చెప్పే ముందుగా ప్లీజ్ నా ఛానల్ ఎవరితో కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడంతో పాటుగా చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ బటన్ అయితే డెఫినెట్గా ప్రెస్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో ఏంటంటే గౌతమ్ కృష్ణ నామినేషన్స్. గౌతమ్ కృష్ణ నామినేషన్స్ ఎవరెవరు చేశారు, చాలా మంది చేశారు. వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, పృథ్వీ అండ్ నబీల్ చేశారు అనమాట. ఆ పృథ్వీ నబీల్ చేస్తూ నబీల్ మాట్లాడే విధానం గురించి ఒకసారి చెప్తాను ఎలా ఉందనేది. నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే దాని గురించి అది వినకుండా ముందు మధ్యలో వచ్చేసి మాట్లాడేస్తావు అని చెప్తారనమాట. దానికి పాపం అతను ఏం చేయాలో తెలియక తను కాన్ఫిడెంట్ లెవెల్ పోయిందో మరి ఏంటో తెలియదు, అప్పుడున్నంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నారు గౌతమ్. బికాస్ ఆఫ్ దిస్ టోటల్ క్రెడిట్ గోస్ టు హోస్టింగ్ నాగార్జున గారు. ఎందుకని షటప్ యువర్ మౌత్, మధ్యలో మాట్లాడదని చెప్పానా, నీ కో కంటెస్టెంట్ అనుకున్నావా అని చెప్పేసి రకరకాల మాట్లాడారు కదా మొన్న. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కంటెస్టెంట్లు మొత్తం ఈ పాయింట్ మీదే నామినేట్ చేశారు. నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు. అది కూడా ఏంటి, నబీల్ ఒక డిఫరెంట్ వే ఆఫ్ యాటిట్యూడ్ తో మధ్యలో మాట్లాడుతున్నావు, దీనికోసం వచ్చిన ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నాగార్జున గారు చెప్పారు కదా మధ్యలో మాట్లాడు, ఇదే నాకు నచ్చట్లేదు. మరి ఓవర్ యాక్టింగ్ చాలా ఎక్కువ అయింది అనిపించింది నబీల్ది. రోజు రోజుకి నబీల్ ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడో, టాప్ 1లో ఉండాల్సిన వాడు టాప్ 3లోకి వచ్చాడు. ఇప్పుడు ఇట్లా కూడా ఇంకా కంటిన్యూ చేసుకుంటే టాప్ 3లో ఉండాల్సిన వాడు టాప్ 5లోకి వెళ్తాడు. మొత్తం దొబ్బుద్ది, ఏం ఉండదు ఇంకా. సో నబీల్ ఎందుకు చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఓవర్ యాక్టింగ్ ఇదంతా క్రెడిట్ గోస్ ఎవరనుకున్నావు, టోటల్ క్రెడిట్ గోస్ టు నాగార్జున గారు. షటప్ యువర్ మౌత్ అన్నారు కదా దాని గురించి. ఇంకోటి వచ్చి గౌతమ్ నామినేట్ చేయడానికి రెండు రీజన్లు. అవేంటి, మొన్నటిదాకా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి అంటున్నావు, ఒక మచ్చ దీని గురించి నామినేట్ చేస్తున్నాం అనుకుంటా చాలా మంది చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తది ఇంకోటి యాడ్ అయింది. ఇదే ఏంటి, నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు, ఇది ఒకటి యాడ్ అయింది అనమాట. సో ఈ పాయింట్ బట్టి అందరూ నామినేట్ చేస్తున్నారు, నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్పి. టోటల్ క్రెడిట్ గోస్ టు ఎవరికి, నాగార్జున గారు. షటప్ యువర్ మౌత్ అన్నారు కదా దాని గురించి అనమాట. ఇంకోటి ఇలా నామినేట్ చేశారు నబీల్ అండ్ పృథ్వీ కూడా. సో నెక్స్ట్ టేస్టీ తేజ అయితే నామినేషన్ అయితే కనుక కొంచెం ఫన్నీగా జరిగింది పృథ్వీ విషయంలో. అది పెద్ద వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కువగా జరగలేదు, సో ఫన్నీగా జరిగిపోయింది. సో విష్ణుప్రియ మీద ప్రేరణ వచ్చేసి మనకి విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది కదా, అప్పుడు ప్రేరణ అంటది అనమాట, ఎందుకు నామినేట్ చేస్తున్నావు విష్ణుప్రియ అడిగితే, నువ్వు ఎలాగో గేమ్ ఆడలేవు, ఫోకస్ చేయలేవు గేమ్ మీద, సో నేను గేమ్ గెలవాలి విన్నర్ అవ్వాలి అనుకుంటే నువ్వు నన్ను అడ్డుపడుతున్నావు, సో అందుకు నేను నామినేట్ చేస్తున్నా అంది. లాజికే కదా, పాయింటే కదా. తను గేమ్ ఆడలేదు, సూపర్ కంటెస్టెంట్ ఆడితే కనుక విష్ణుప్రియ, కానీ ఆడదు. తను పృథ్వీ మీద పెట్టిన ఫోకస్ అంతా ఒక 30% గేమ్ మీద పెడితే టాప్ 1లో టాప్లో ఉండేది, అంతే, మామూలుగా ఉండేది కాదు, సూపర్ కంటెస్టెంట్ అయ్యేది. కానీ అక్కడ ఏం చేస్తుంది, ఆ ఫోకస్ మొత్తం పృథ్వీ మీదే పెడుతుంది. టాస్కుల్లో కూడా నువ్వా నేను ఆడినట్లుగా ఆడాలి, ఆటో టాస్కులు కూడా అంతే. ఏదో లాస్ట్ లో వాళ్ళిద్దరు ఉన్నారు కదా, పృథ్వీ అండ్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఏం చేయాలి, పోరాడాలి, నేను గెలవాలి, పాయింట్స్ ఎక్కువ తెచ్చుకోవాలని. అలా కాకుండా సింపుల్ గా నవ్వుకుంటూ కామెడీగా వాళ్ళిద్దరు ఏదో తోసి కావాలని బయటకు వచ్చేసింది విష్ణుప్రియ. దాన్ని ఏమంటారు, ఫుల్ ఫోకస్డ్గా ఆడితే. అదే ఫోకస్డ్గా అదే కాన్ఫిడెంట్ తో రోహిణి ఇచ్చి పడేసింది పృథ్వీని మెగా చీఫ్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో. అట్లా ఉండాలా, అది ఇండివిజువల్ గేమ్ ఆడుకోవాలి. కానీ వచ్చిన తర్వాత అతను కావాలి, వీడు కావాలి, లవ్ గివ్ అవ్వకుండా తిరిగితే ఇట్లా కొవ్వు ఏర్పడదు అనమాట. ఇట్లా నామినేషన్స్ లో వాళ్ళు వేసుకుంటారు, రివ్యూస్ లో మేము ఇలా వేసుకుంటాం అనమాట. చూసుకుని ఆడుకుంటే బెటర్ అనమాట. ఇంకోటి వచ్చి పృథ్వీ గౌతమ్ డిస్కషన్ లో నామినేషన్ లో గౌతమ్ అంటాడు, మచ్చా డబ్బు కన్నా ప్రాణం కన్నా రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ మచ్చా, నువ్వు నీ దగ్గర రెస్పెక్టే లేదు, నీ దగ్గర ఈగో ఉంది, అహంకారం ఎక్కువ ఉంది అంటాడు. ఒక విధంగా చూసుకుంటే కనుక కొంతవరకు కరెక్టే. ఎందుకు చెప్పినా ప్రతి ఒక్కరిలో కూడా ఈగో ఉంటుంది, నాలో ఉంటుంది, మీలో ఉంటుంది, ఎవరిని చూసేవారు మీ అందరిలో ఉంటుంది, గేమ్ ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అది కూడా పృథ్వీ చెప్పాడు అందరిలో కూడా ఈగో ఉంటుందని. కానీ పృథ్వీలో అయితే కనుక చాలా ఎక్కువ ఉంది ఈగో, అహంకారం టూ మచ్గా ఉంది.
నాకు అది చెప్పి పాయింట్ నాకు అక్కడ నచ్చింది. అహంకారం చాలా ఎక్కువ ఉంది మచ్చ నీలో అని చెప్పేసి. నిజంగానే చాలా ఎక్కువ ఉంది, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది అహంకారం, ఈగో పృథ్వీకి. సో చాలా హార్ష్గా చెప్తున్నాను, కోపంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ నామినేషన్ చూసేటప్పటికి నాకు అలా అనిపించేసింది, ఏమో ఏంద్రా వీళ్ళు సరైన పాయింట్ తీసుకోకుండా పిచ్చ పిచ్చ పాయింట్ తీసుకుని నామినేషన్ చేస్తున్నారని చెప్పేసి. సో అలా ఎంత అహంకారం ఉందని చెప్పేశారు కదా మా పృథ్వీకి. ఆ అహంకారాన్ని మొత్తాన్ని రోహిణి అదాపాదాలను తొక్కుపడదొబ్బింది అనమాట, ఇది బ్యాలెన్సింగ్ టెస్ట్లో. ఎందుకని అదే విధంగా నువ్వు ఆడలేవు, గేమ్ ఆడలేవు, నువ్వు అంత కంటెంట్ ఇవ్వలేవు, నువ్వు అసలు గేమ్ ఆడడం రాదు, నువ్వు వేస్ట్ అని చెప్పి అన్నట్టుగా మన రోహిణిని పృథ్వీ మాట్లాడాడు కదా. సో అది బ్రెయిన్లో పెట్టుకుని కాలు ఎంత పెయిన్ వచ్చినా సరే రోహిణి అసలు స్టాండర్డ్గా నిలబడి ఒక అబ్బాయి పక్కన ఉన్నా సరే వాడిని ఎలాగైనా ఓడగొట్టాలి, ఎలాగైనా సరే విన్ అవ్వాలి, మెగా చీఫ్ అవ్వాలనే ఉద్దేశంతో కష్టపడి ఆడింది, అదబలం తొక్కి మరీ గెలిచింది రోహిణి. సో అహంకారం అక్కడ అణిగిపోయింది అనమాట చాలా వరకు పృథ్వీకి. ఓకే, ఇంకోటి వచ్చి గౌతమ్ని సేమ్ ఇదే మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు, ఇది నచ్చట్లేదు అని చెప్పేసి. దీనికి కూడా క్రెడిట్ గోస్ట్ నాగార్జున గారు వేసేయండి అంతే, టోటల్ క్రెడిట్ గోస్ట్ నాగార్జున గారు. మధ్యలో మాట్లాడుతున్నాం. సో మధ్యలో మాట్లాడుతున్నాం అన్న పని కదా. సో తను చెప్పింది బాగానే నబీల్కి, నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు అని. తనేం చేసింది, సోనియా ఉన్నప్పుడు కూడా సోనియా మాట్లాడేటప్పుడు మాట్లాడిచ్చేది కాదు, నబీల్ మాట్లాడుతున్నాడు మాట్లాడిచ్చేది కాదు, మధ్యలో మాట్లాడేసేది విష్ణుప్రియ కానీ యష్మి కానీ మాట్లాడిచ్చేదే కాదు, ఎదురు మాట్లాడేసేది. మరి దాన్ని ఏమంటారు, మధ్యలో మాట్లాడడం అంటారా? అప్పుడు మా గజన్ గారు ఏం మాట్లాడలేదండి, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? అట్లా ఉంటుంది అనమాట. సో మరి అప్పుడు తెలియలేదు ప్రేరణకి మధ్యలో మాట్లాడుతున్నామని, ఇప్పుడు తెలిసిందా? అదనమాట. సో అలా చెప్పింది నా ప్రేరణ. సో అప్పుడు నబీల్ అంటాడు, అమ్మా తల్లి నువ్వు వాళ్ళు మాట్లాడొద్దు, మధ్యలో మాట్లాడొద్దు అని సైలెంట్గా కూర్చుని చెప్పమ్మా బేబీ అనుకుని కూర్చోవాలా అంటాడు. బేబీనా? బేబీ ఏంటి అంటది. అమ్మ బేబీ అంటే తప్పు అనుకో మాకమ్మ, బేబీ అంటే బాబు అలా ఆ వెర్షన్ అంటాం కదా, ఆ విధంగా అన్నానని చెప్పి అంటది. కామ్గా ఉంటుంది. ఇదే కానీ మళ్ళీ నాగార్జున సార్ మళ్ళీ వీకెండ్ వచ్చారనుకో, బేబీ అన్న షటప్ యువర్ మౌత్, బేబీ ఏంటి అంటాడేమో నాగార్జున గారు మళ్ళీ వచ్చి. అలా అనిపించింది నాకైతే కనుక. సో దీనికి కూడా టోటల్ గ్రేట్ గోస్ టు నాగార్జున గారు. అలా అయితే కనుక ఇదంతా ఈరోజు ప్రోమోకి సంబంధించి, లైవ్ అప్డేట్ సంబంధించి నామినేషన్స్ అనమాట, నామినేషన్ వీడియో అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రోమో వస్తే కనుక దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అప్పుడు దాకా నా ఛానల్ అయితే ప్లీజ్ ఎవరైతే కొత్తగా వస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. ఉంటాను. జై హింద్.